మంత్రులు సినిమాను ఆదర్శంగా తీసుకుని చాలా మంది గ్రామాల్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం భీక్యా తండాను దత్తత తీసుకునేందుకు ఓ మెదికో ముందుకొచ్చింది. చిన్నప్పుడు కోదాడ సిసి రెడ్డి కాన్వెంట్లో చదువుకున్న కంచెల రేష్మా చౌదరి ప్రస్తుతం చైనాలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతుంది. అక్కడ చదువు పూర్తయిన తర్వాత యుఎస్ వెళ్లనుంది రేష్మా. గ్రామంలో మంచినీటి ప్లాంట్తో పాటు 70 మందికి శాశ్వత మరుగుదొడ్లు, 10 మంది వితంతువులకు నెల 1000 రూపాయలు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చింది రేష్మా. విదేశాల్లో ఉన్న తన స్నేహితుల సహకారంతో భీక్యా తండను అభివృద్ధి చేస్తానని రేష్మా చౌదరి చెబుతోంది. మెడికో రేష్మా చౌదరి మారుమూల గిరిజన తండాను ఎంచుకోవడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్కూలింగ్ చేశాను సిసి రెడ్డిలో అండ్ హ్యావ్ డన్ మై ఇంటర్మీడియట్ ఇన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. బట్ నేను ఈ విలేజ్ అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను బికాజ్ చాలా సర్వే చేసిన తర్వాత తెలిసింది చాలా పూర్ విలేజ్ అని. బట్ నేను ఈ విలేజ్ అందుకే అడాప్ట్ చేసుకోవాలనుకుని ఈరోజు ఇక్కడ సర్వే కోసం వచ్చాను. ఇక్కడ సర్పంచ్ గారి సహాయం ద్వారా నేను కొన్ని కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నాను. ఇంకా బికాజ్ ఎందుకంటే నేను ఎందుకు చేయాలి అనుకున్నాను అంటే బికాజ్ నేను ఆ సిచ్యువేషన్స్ వచ్చిన దాన్ని, సో నాకు తెలుసు ఆ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయి, ఆ పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ ఎంపవర్స్ ఎవ్రీథింగ్. సో ఐ వాంట్ టు డూ సంథింగ్, అట్లీస్ట్ నాకు చేతనైనంత నేను చేస్తాను. సో ఇంకా అందరు సపోర్ట్ కావాలి అని నేను అడుగుతున్నాను మీడియా ద్వారా. ఈ విలేజ్కి చాలా వాటర్ ప్లాంట్ అవసరం ఉంది, ప్లస్ ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి, అండ్ చాలా నీడ్స్ ఉన్నాయి. సో బేసిక్ నీడ్స్ వీ కెన్ ప్రొవైడ్ ద బేసిక్ నీడ్స్, నాట్ ఓన్లీ ఆల్ మనీ కాన్ బై ఎవ్రీథింగ్, వీ కెన్ డూ సంథింగ్, వీ షుడ్ డూ సంథింగ్. పెద్దవాళ్ళు విద్యార్థిని గుర్తించిందని సంతోషిస్తూ ఈ ముందుకు వచ్చినందుకు మా భీక్యా తండ తరఫున వాళ్ళకు